మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గతంలో ప్రభుత్వాల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీంట్లో మూడే స్లైడ్లు ఉన్నాయి అధ్యక్ష. తమరు చూడలేరు కాబట్టి మీకు ఇక్కడ నుంచి చదివి వినిపిస్తాం అధ్యక్ష. ఈ ఆంధ్ర ప్రభుత్వానికి వస్తున్న మా కమ్యూనిస్ట్ మిత్రులు, టీచర్ మిత్రులు కూడా వినాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్పీచ్ల్లో కూడా ఇంకా ప్రభుత్వం దేని మీద పెంచాలి అనేటువంటిది వాళ్ళు కూడా మాకు సలహాలు ఇస్తే బాగుంటుంది ఈ వాస్తవాలన్నీ చూసిన తర్వాత. ఓన్లీ లాస్ట్ ఫిగర్స్ చూడమంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది, మనకు ఎందుకంటే కంపారబుల్ మనకే ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయం ఎంత 24-25లో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది 1,01,985 కోట్లు, అంటే 1,02,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆదాయం అధ్యక్ష. తెలంగాణకు వస్తే ఎంత ఉందంటే 1,73,000 కోట్ల ఆదాయం ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తుల జీతభత్యాల మీద ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది దీంట్లో పెట్టాం అధ్యక్ష. 89,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతోంది, అంటే 87% ఖర్చు పెడుతున్నాం. తెలంగాణకు వచ్చినప్పటికి 51,000 ఖర్చు పెడుతోంది, 31% ఖర్చు పెడతా ఉన్నారు. ఫిగర్స్ మనం ఆడిటెడ్ ఫిగర్స్ తీసుకున్నాం. ఒకవేళ పెరుగుంటే ఇంకొక 5,000-6,000 వాళ్ళకు కూడా పెరుగుండొచ్చు. డిఫరెన్స్ చూడండి అధ్యక్ష. 22-23లో 100% పెట్టాం అధ్యక్ష. అంటే మనకి ఎంత ఆదాయం వచ్చిందో మొత్తం ఆదాయాన్ని కూడా జీతభత్యాలకే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని ఇవాళ 87% అధ్యక్ష. అంటే జీతాలు ఇవ్వడానికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని చేయడానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆదాయం సరిపోదు అధ్యక్ష. ఈ వాస్తవాన్ని అందరూ కూడా గమనించాలి అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్. మనకు కేంద్రం నుంచి మనకు వస్తున్న వాటాలు ఎంత అనేటువంటి చూస్తే అధ్యక్ష 24-25 కానీ 52,000 కోట్ల రూపాయలు మనకు వస్తుంది అధ్యక్ష. దీనికి ఎగనెస్ట్ గా మనం కట్టాల్సినటువంటి అప్పులు వడ్డీలు ఎంత ఉన్నాయనేటువంటి చూస్తే అధ్యక్ష 65,962 కోట్లు అధ్యక్ష. అంటే దాదాపు 13,000 కోట్లు మనం మైనస్ అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్. ఈ రెండింటినీ కలిపి మన పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర ఆదాయం ఏంటి, కేంద్రం మనకి ఇచ్చేది ఏంటి, మనం ఇవ్వాల్సిన జీతభత్యాలు ఏంటి, మనం కట్టాల్సిన అప్పులు ఏంటి అని చూస్తే అధ్యక్ష వస్తున్నటువంటిది 1,54,065 కోట్లు, మనం కట్టాల్సింది 1,54,971 కోట్లు. అంటే ఆదాయానికి మించి మనం కడుతున్నాం. 1% ఎక్కువ పెరిగిపోయింది. ఇది దీంట్లో అధ్యక్ష ఇది బేర్ మినిమం. ఇది కాక కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది అధ్యక్ష. అంటే ఏ మాత్రం నిలపలేనివి, నిలపజాలనివి హాస్పిటల్స్ రన్ అవ్వాల్సిందే, స్కూల్స్ రన్ అవ్వాల్సిందే, మధ్యాహ్న బడి భోజనాలు రన్ అవ్వాల్సిందే, పౌష్టికాహారం రన్ అవ్వాల్సిందే, ఎమర్జెన్సీ సర్వీసెస్ రన్ అవ్వాల్సిందే. అంటే చిన్న పిల్లలకి ఇచ్చే ఆహారం లాంటి పథకాలు కూడా అవేవి ఇందులో రాలేదు అధ్యక్ష. కేవలం జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకి మాత్రమే మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం సరిపోతా ఉంది అధ్యక్ష. మరి నెక్స్ట్, ఎందుకు తెలంగాణకి మనకి ఇంత డిస్పారిటీ వచ్చింది? ఎక్కువ ఫిగర్లేక నేను పోదలుచుకోలేదు అధ్యక్ష. గ్రాఫ్ ఎలాబరేట్గా ఉన్నా కూడా 2014-19, 19-24 మధ్య మేము సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు. ప్రజలు కూడా అనుమానాలు లేవనెత్తుతుంటారు. ఏంటి సంపద సృష్టి అనేటువంటిది? నిజంగా ఎందుటువంటి పరిస్థితి వస్తే 50 బస్తాల మీద కూడా ఈడు కదా అధ్యక్ష, వాళ్ళు కూడా చూసినటువంటి పరిస్థితి వస్తే 50 బస్తాల మీద కూడా ఈడు కదా అధ్యక్ష, వాళ్ళు కూడా చూస్తాడు కదా రైతు పరిస్థితి ఏంటని. 15 బస్తాలు 20 బస్తాలకు సరిపడా ఇచ్చేటువంటిది నాకు అప్పు పుట్టే సామర్థ్యం అధ్యక్ష. అదే మన FRBM లిమిట్ అధ్యక్ష. మన జిఎస్డిపి నా 50 బస్తాలు నా జిఎస్డిపిలో జీడిపిలో అనుకుంటే నాకు అప్పు పుట్టే FRBM లిమిట్ ఎంత అంటే ఆ 10 బస్తాలకు 15 బస్తాలకు సంబంధించి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఒక్కటి చూడండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు రాష్ట్రం 13.5% అభివృద్ధి చెందింది అధ్యక్ష. 19-24కు వచ్చేటోడికి 10% పడిపోయింది అధ్యక్ష. ఈ 3% ఎంత తేడా మన జీవితాల్లో వస్తుంది అని అంటే, నేను 50 బస్తాలు పండించే దగ్గర
కష్టపడి 80 బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష, ఆదాయం పెరిగినట్టే కదా అధ్యక్ష. అంత మేరకు నాకు అప్పు పుట్టే సామర్థ్యం పెరిగినట్టే కదా అధ్యక్ష. అంత మేరకు నా పెట్టుబడులు పెట్టే శక్తి పెరిగినట్టే కదా అధ్యక్ష. అప్పులు చేయడాన్ని నేను ఏ రోజు తప్పు పట్టలేదు అధ్యక్ష. ప్రతి పక్షంలో కూడా అప్పులు తేవాల్సిందే, అయితే అభివృద్ధి మీద పెట్టాలి, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది నేను చెప్తూ వచ్చాను అధ్యక్ష. ఇవాళ కూడా అదే చెప్తున్నా అధ్యక్ష. ఈ 50 బస్తాలు పండించే దగ్గర నేను కష్టపడి 80 బస్తాలు పండిస్తే నాకు అంత మేరకు ఉత్పత్తి ఆదాయం పెరుగుతుంది, అంత మేరకు నా అప్పు కెపాసిటీ పెరుగుతుంది, అంత మేరకు నాకు పెట్టుబడి పెరుగుతుంది అధ్యక్ష. ఆ 3% మేము కష్టపడి ఈ రాష్ట్రంలో ఇట్లా రైతులంతా పండించే ఉత్పత్తే రాష్ట్ర ప్రభుత్వ స్థూల ఉత్పత్తి అధ్యక్ష. వ్యవసాయంలో వచ్చేది, పరిశ్రమల్లో వచ్చేది, సేవల రంగంలో వచ్చేది కలిపితేనే మనం మాట్లాడే ఈ లెక్కలన్నీ అధ్యక్ష. ఈ 3% చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే 13% 2014 నుంచి 19 వరకు పెంచారో అదే వేగాన్ని కంటిన్యూ చేస్తుంటే 76,195 కోట్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది.